హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇయాల్టి వీడియోలో అయితే మా తనుషు ఒక 1 ఇయర్ నుంచి డిబ్బీలో అయితే డబ్బులు వేస్తున్నాడండి. డిబ్బీ అయితే నిండిపోయింది. ఈ డిబ్బీని పగలగొట్టి ఎంత మనీ వచ్చింది, ఎంత మనీ సేవ్ చేశాడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే పిల్లల చేత ఏ విధంగా మనీ సేవ్ చేయించాలి, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు దాచుకునే పద్ధతిని నేర్పించాలి, అలాగే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఏ విధంగా డబ్బులు సేవ్ చేసుకుంటే మనకి ఎక్కువ మనీ కనిపిస్తుంది అన్న విషయాలు మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను 4-5 టిప్స్ చెప్తానండి. ఇందులో మీరు ఏ టిప్ యూజ్ చేసినా సరే మనీని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ నేను ఫాలో అయ్యే టిప్సే. ఇంకా ఈ వీడియోలో అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. మీకు చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ వచ్చేసరికి మా తనుష్కి ఈ డిబ్బీని అయితే నేనే తయారు చేశానండి. ఇది కుండ బిర్యానీకి వచ్చే కుండ అనమాట. ఈ కుండకి కలర్ వేసి డిబ్బీ కింద తయారు చేసి లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో మా తనుష్కి అయితే ఇచ్చాను నేను. ఇందులో మనీ వేస్తూ ఉండు అని చెప్పాను. చెప్పిన కాంచి వాడు మనీ వేసాడు. కరెక్ట్గా 1 ఇయర్కి డిబ్బీ అయితే నిండింది. చూసారు కదా, అన్నీ 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా మా ఆయన మా పిల్లోడు ఇద్దరు కలిసి డబ్బులు అయితే లెక్కెడుతున్నారు. లాస్ట్కి ఎన్ని కాయిన్స్ వచ్చినాయి, లాస్ట్కి టోటల్ ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో నేను లాస్ట్లో చెప్తాను. అలాగే మనకి చెప్తున్నాను కదండి, మా తనుష్ ఫస్ట్లో ఇది మాకు 3వ డిబ్బీ అనమాట. అంతకుముందు 2 డిబ్బీలు మనీ సేవ్ చేశాను నేను. డిబ్బీలో డబ్బులు దాచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అండి. మనకి తెలియకుండానే చాలా మనీ దాస్తామన్నమాట. 1 ఇయర్ టార్గెట్ లేదా 6 మంత్స్ టార్గెట్ కింద పెట్టుకోవాలి. నేను ఫస్ట్ ఇది 3వ డిబ్బీ అన్నాను కదా, ఫస్ట్ డిబ్బీ వచ్చేసరికి కాయింతాలండి. కాయింతాలు దాచాను. మా తనుష్కి 5-6 నెలల బాబు అప్పుడు కాయింతాలు దాస్తే అది కరెక్ట్గా 8,000 వచ్చింది అనమాట. డిబ్బీ నిండేసరికి 6 నెలల్లోనే డిబ్బీ నిండిపోయింది. 8,000 సేవ్ చేశాను అప్పట్లోనే నేను. ఆ 8,000 పెట్టి మా తనుష్కే కొన్నామన్నమాట. తర్వాత వచ్చేసరికి ఇంకొంచెం పెద్ద డిబ్బీ తీసుకున్నాను. అందులో కూడా కాయింతాలే వేసేదాన్ని. అంటే 50 రూపీస్ కాయింతం, 50 రూపాయల కాయింతం, 20 రూపాయల కాయింతం, 100 రూపాయల కాయింతాలు, అలా కాయింతాలే సేవ్ చేసేదాన్ని నేను. అయితే అది వచ్చేసరికి 1 ఇయర్ పట్టింది డిబ్బీ నిండడానికి. కొంచెం పెద్ద డిబ్బీ అనమాట. టోటల్ అమౌంట్ అది ఎంత వచ్చిందంటే 28,000 వచ్చిందండి. ఆ 28,000 కూడా అప్పుడు ఆ టైంలో మేము పైన షెడ్ వేసుకుంటాం అన్నమాట. పైన స్టేర్ వేసుకుంటున్నాము. ఆ స్టేర్కి ఇటుకలకి యూజ్ అయ్యిందండి మనీ. చూసారా ఎంత మంచిగా యూజ్ అయిందో. ఇటుకల ఖర్చు అనమాట. అప్పుడు కొంచెం ఇల్లు కట్టుకుంటే కొంచెం డబ్బులు టైట్ ఉంటాయి కదా, కరెక్ట్గా ఆ డిబ్బీ నిండడం, ఆ డిబ్బీని పగలగొడితే కరెక్ట్గా 28,000 వచ్చింది. ఆ 28,000 కూడా ఇంటికి యూజ్ అయిందనమాట. ఇల్లు ఇటుకలకి యూజ్ అయింది. లేకపోతే కనుక అప్పుడు అప్పు తెచ్చుకుందామని చెప్పి అనుకున్నాం, బయట నుంచి ఎక్కడి నుంచి అన్న అప్పు తేవాలని చెప్పే టైంలో డిబ్బీలో డబ్బులు నాకు అలా యూజ్ అయినాయి. ఆ తర్వాత వచ్చేసరికి 2-3 డిబ్బీలు కొన్నాను. ఆ డిబ్బీ తర్వాత మా తనుష్కి ఇంకా అప్పటికి వచ్చేసరికి కొంచెం ఆడికి కొట్టులోకి వెళ్ళడం ఊహ తెలిసిపోయింది అనమాట. తెలిసాక ఇంకా డబ్బులు అనేది సేవ్ చేయటం మానేశాడు. ఎలాగంటే ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అంటే వాళ్ళ డాడీ ఎంత ఇస్తే అంత మనీ ఖర్చు పెట్టడం, కొట్టుకాడికి వెళ్ళడం, వేస్ట్వి కొనేయడం. తర్వాత వచ్చేసరికి ఏంటంటే కొంచెం తెలియదు కదా, ఒక 8, 9, 10 సంవత్సరాల వయసు పిల్లలకి మనీ సేవ్ చేయడం తెలియదు. ఎంత మనీ ఇస్తే అంత మనీ ఖర్చు పెట్టేసుకుంటారనమాట. ఆ విధంగానే మా తనుష్ కూడా ఆల్మోస్ట్ ఆ ఏజ్ పిల్లలందరూ కూడా అదే విధంగా ఉంటారు. మనం కొంతమంది ఏంటంటే పాప అది చూసి కొంచెం భయపడుతూ ఉంటాం, ఇదేంటి ఇలా ఖర్చు పెట్టేస్తున్నాడు అని చెప్పి. కొంతమంది అయితే కొంచెం ఏంటంటే వేరే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి మనీ కూడా తెచ్చేసి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మన పర్సులోంచి తీసేయడం, లేకపోతే వాళ్ళ డాడీ జేబుల్లోంచి తీసేయడం, ఆ విధంగా కూడా ఉంటుందండి. యాక్చువల్లీ ఆ వయసే అంత అనమాట. వాళ్ళ ఆలోచన అంతా ఆ విధంగానే ఉంటుంది ఆ ఏజ్ పిల్లలకి. మా తనుష్ ఏం చేసేవాడంటే ఆ విధంగా ఏం చేసేవాడు కాదు, కానీ వాళ్ళ డాడీ ఎంత ఇస్తే అంత మనీ కొనేసుకునేవాడు అనమాట, ఖర్చు పెట్టేసుకునేవాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ ఏమన్నా ఇచ్చింది అనుకోండి, ఆ మనీ కూడా అనవసరమైన ఖర్చులు అనమాట. చిల్లరగా తినడానికి కుక్కరే ప్యాకెట్లు అని చెప్పి, లేకపోతే ఇయ్యో పిచ్చి పిచ్చి బొమ్మలు అవన్నీ కొనేసుకునేవాడు. తెలిసేది కాదు సేవ్ చేయటం అనేది. ఇంకా అలా కాదు, వీడికి ఇప్పటి నుంచి మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేయాలని చెప్పి అప్పుడు ఈ డిబ్బీని అనమాట. అప్పుడు ఆడికి కరెక్ట్గా 9 ఇయర్స్. ఆ డిబ్బీ ఉంది కదా, ఆ డిబ్బీ బిర్యానీ పాట్ అనమాట. దానికి ఏం చేశానంటే కలర్ వేసి, అంతకుముందు 2 డిబ్బీలు ఇంట్రెస్ట్గా నింపలేదు కదా అని చెప్పి అవి బయట కొన్న డిబ్బీలు. ఇంక ఈ డిబ్బీని ఏం చేశాను, ఆడి ముందు అని కూర్చోపెట్టి ఒకరోజు సండే వాడి ముందే కలర్ వేసి మంచిగా దానికి వాడి చేత కూడా కలర్ వేయించి దానికి వాడి ముందే ప్లాస్టిక్ డబ్బా మోతుంటే ఆ
మూతని దానికి ఫిట్ చేసి చుట్టూరు కాల్చేసాను అనమాట. వేడి చూపించాను. అది టైట్గా డిబ్బి పట్టేసింది మూత. పట్టేసిన తర్వాత అయాల వాళ్ళ డాడీ ఇచ్చాడు వాడికి ఓ 50 రూపీస్. నేనేం చెప్పానంటే కాయింతలు వద్దు, చిల్లర ఇవ్వండి, ఎందుకంటే చిల్లరకు వచ్చే ఇడు ఎక్కువ చేస్తున్నాడు కదా, కాయింతలు ఎలాగో వాడికి మనం ఇవ్వము, ఇస్తే 10 రూపీస్ లేదా 5 రూపీస్ లేదా 20 రూపీస్, అందుకంటే ఎక్కువ ఇవ్వం కాబట్టి చిల్లర ఇవ్వండి అంటే వాళ్ళ డాడీ 2 10 రూపీస్ కాయిన్స్ ఇచ్చాడనమాట. 10 రూపీస్ కాయిన్స్ అప్పుడు అందులో వేసాడు. ఇంక అప్పటి నుంచి నేను ఏం చెప్పానంటే మీ డాడీ ఎంత ఇస్తే అంత నువ్వు కొంచెం కొనుక్కొని మిగిలిన అందులో సేవ్ చేస్తూ ఉండరా. 20 ఇచ్చారనుకో 10 ఇందులో వేయి, 10 నువ్వు కొనుక్కో. 5 ఇచ్చారనుకో 2 రూపీస్ ఇందులో వేయి, 2 రూపీస్ నువ్వు కొనుక్కో అన్నట్టు నేను చెప్పాను అనమాట. ఆ విధంగాని అలాగే కొంచెం వేస్తూ ఉండేవాడు. అంటే ఆడికి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మనం నేర్పించాలి. అంటే ఆడ కళ్ళ ముందే మనం వేసేసి దాన్ని ఊపుతూ ఉన్నామనుకోండి ఆ డిబ్బిని, అది నిండుతుందన్న ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళకి. ఎప్పుడు నిండుతుందో చూద్దామని చెప్పి క్యాలెండర్ మీద ఆ డిబ్బీలో డబ్బులు వేసిన మార్క్ అయితే వాడి ముందే చేశాను. ఎన్నాళ్ళకి నింపుతావో చూస్తాను నేను అని చెప్పి అన్నాను అనమాట. అన్న తర్వాత ఇంకా అన్నీ కూడా ఆడే వేసాడండి. మనీ చెప్పకపోవడమే, మేము అసలు నేను కానీ మా ఆయన గారు కానీ పెద్ద ఇందులో మనీ ఏమీ వేయలేదు అసలు అని. నా డిబ్బీ వేరేగా ఉంటుంది, కాయింతాలు దాచుకునే డిబ్బీ. ఒకరోజు అది కూడా వీడియో తీసి చూపిస్తాను నేను ఏ విధంగా సేవ్ చేస్తాను. ఇది మామూలుగా పిల్లల కోసం అనమాట. తర్వాత ఏంటంటే అందుకనే అన్నీ కూడా మీరు గమనించారేమో అన్నీ 10 అండ్ 5 1 రూపీ కాయిన్స్ 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి. అందులో ప్రతి రూపాయి వాడేసింది. అందుకే ఇంత టైం పట్టిందనమాట, 1 ఇయర్ పట్టింది. ఇంకా అన్నీ కూడా లెక్కెడుతున్నారు ఈ విధంగా అనమాట. అలా ఫిట్గా మూత తీసుకునే విధంగా డిబ్బీ ఉండకూడదండి. పిల్లలకి ఇచ్చే డిబ్బీ ఏ విధంగా ఉండాలంటే మూత తీసుకునే పద్ధతి కింద వాళ్ళకి ఉండకూడదు. తీసుకునేనంటే ఇంకా అయిపోయింది, అందులో తీసుకొచ్చి పెట్టేస్తారు. కాబట్టి తీసుకునే పద్ధతి లేకుండా వీలైతే కనుక ఇంట్రెస్ట్గా వాళ్ళకి మీరే తయారు చేసి ఇవ్వండి. బిర్యానీ పాట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను తయారు చేసినట్టు కుండ బిర్యానీ తెచ్చిన పాట్స్ ఉంటే దానికి చక్కగా కలర్ వేసి వాడి ముందే ఏదైనా ప్లాస్టిక్ మూతని దానికి ఫిట్ చేసేయండి. డబ్బాల మూతలు ఉంటాయి కదా, దానికి సరిపడా మూతని ఫిట్ చేసి చుట్టూరు వేడి చూపిస్తే టైట్ అయిపోతుంది అనమాట. ఇంక మూత రమ్మన్నా రాదు. ఇంకో చూసారా మేము పగలగొట్టాము, ఇంకా అలా పగలగొట్టాల్సి వస్తుంది. ఆ విధంగా తయారు చేయండి. నేను ఆల్రెడీ ఈ డిబ్బి పగిలిపోయింది కదా, ఇంకా ఆడికి ఇంట్రెస్ట్ వచ్చింది, మనీ సేవ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే అమ్మ ఇంకో డిబ్బి తయారు చేయి, డిబ్బి పగిలిపోయింది కదా, ఇంకో డిబ్బి నిండిపోయింది కదా, ఇంకో డిబ్బి పోగు చేస్తాను నేను, ఇంకో డిబ్బి ఇవ్వి అని చెప్పి తయారు చేయని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఇంకో డిబ్బి తయారు చేసినప్పుడు మీకు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తానండి ఎలా చేయాలనేది. ఈ విధంగా అనమాట. ఒకవేళ మీకు అంత ఖాళీ లేదండి అనుకుంటే కనుక చక్కగా ఏ బర్త్డేకో డిబ్బి కొనివ్వండి వాళ్ళకి. డిబ్బి ఒక మంచి అట్రాక్టివ్ డిబ్బి, మూత రాకుండా ఉండేదన్నమాట. అంటే నిండేకే తీయాలి, దాన్ని నిండకుండా తీయడానికి ఉండదు. అలాంటి పగలగొడితేనే అవుతుంది అన్న ఆ డిబ్బి లాంటిది గిఫ్ట్ చేయండి. గిఫ్ట్ చేసి ఈ విధంగా వాళ్ళకి మనీ మీద సేవ్ చేసే విధంగా వాళ్ళకి మాటలు చెప్పండి. ఇగో ఈ పలానా ఈ టైంలో నీకు డిబ్బి ఇచ్చాను కదా, మళ్ళీ డేట్కి నిండిపోవాలి, ఎప్పటికి నింపుతావో చూస్తాను అంటాం. అత్తమాను ప్రతిరోజు కూడా వాళ్ళ ముందే ఆ డిబ్బి ఎంతవరకు వచ్చింది, ఎంత బరువు వచ్చింది అంటాం. అలా ముందు ఊపి చూడడం ఆ డిబ్బీని మనం. ఆ విధంగా చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్లో బాగానే చాలామంది డిబ్బీలో డబ్బులు ఏమవుతుందంటే పెద్దోళ్ళు ఏంటి చిన్నోళ్ళు ఏంటంటే ఫస్ట్లో కొన్నప్పుడు కానీ ఆ డిబ్బీలో వేయటం స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా ఒక నెల లేకపోతే ఒక 10-20 రోజులు బాగానే వేస్తాం, ఇంకా మళ్ళీ దాని ఒక చూడము. అలా కాదండి, అలా అస్సలు చేయకూడదు. అలా అయితే ఎప్పటికీ మనీ సేవ్ చేయలేము, మనం డిబ్బీలు నింపలేము. చాలామంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొన్న డిబ్బీలు నింపకుండా అలా ఇంట్లో పెట్టుకుని చూస్తూ ఉంటారు దాన్ని షో కింద. అలా కాదు, డిబ్బీని మనం 1 ఇయర్ కంటే 1 ఇయర్ అంటే 1 ఇయర్ లోపే నింపేయాలి, లేదా 1 ఇయర్ అంతకంటే ఎక్కువ ఉంచకూడదు డిబ్బీని. ఆ విధంగా మనం టార్గెట్ పెట్టుకుని ప్రతిరోజు వేయాలన్నమాట. అందులో ప్రతిరోజు వేస్తేనే మనకి డిబ్బీ నిండుతుందండి. మనం ప్రతిరోజు వేయకుండా ఉంచితే డిబ్బీ నిండదు. ఇవాళ కాదులే రేపేద్దామని కాదు, ఎంతో కొంత తక్కువ ఎక్కువ ఎంతో కొంత మనీ వేస్తూ ఉండాలి. మా తనుష్ చెప్తున్నాను కదా, మా తనుష్ది అయితే ఇది 3వ డిబ్బీ అని చెప్పాను. అది కూడా కాయిన్స్, ఇందులో 1 రూపాయి కూడా మేము వేయలేదండి, అన్నీ కూడా మా తనుషే వేసుకున్నాడు. 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ 1 రూపీ కాయిన్స్ అనమాట. అన్నీ రోజు వేసేవాడు. వాడు రోజు ఏటో నేను చూసేదాన్ని, రోజు వేసేవాడు అందులో ఎంతో కొంత మనీ. ఒకవేళ పాప వాళ్ళ డాడీ ఇవ్వకపోయినా నాన్న నాకు కొనుక్కుంటా కొద్దులే అని చెప్పి కొనుక్కుంటాం మానేసి కూడా వేసాడండి డిబ్బీలో డబ్బులు. అందుకే నిండిందనమాట. ఇంకా కౌంట్ చేసేసి టోటల్ లెక్క అయితే వచ్చేసింది. మొత్తం టోటల్ లెక్క వచ్చేసరికి 3650 రూపాయలు అయితే దాసాడండి మా తనుషు కరెక్ట్గా 1 ఇయర్కి. అసలు మేము ఆడు ఎంత వేస్తున్నాడో కూడా చూసేవాళ్ళం కాదు. ఆడికి వాళ్ళ డాడీ ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత వేస్తూ ఉండేది, కొంచెం కొనుక్కునేవాడు.
కొనుక్కున్నాడు. ఒక్కొక్క రోజు కొనుక్కోకుండా కూడా వేసేసాడు అనమాట. అయినా సరే కరెక్ట్గా 3,650 రూపాయలు అంటే రోజుకి 10 రూపాయల చొప్పున డిబ్బీలో సేవ్ చేశాడనమాట వాడు. భలేగా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే రోజు వేసాడు, రోజుకి 10 రూపాయల చొప్పున వేసినట్టు అయ్యిందనమాట. రోజుకి 10 రూపాయల చొప్పున పక్కన పెడితే సంవత్సరానికి 3,650 రూపాయలు వచ్చింది. కూడా ఈ చాలా హ్యాపీగా బాగా పని అవుతుందండి. అంటే రోజుకి 100 రూపీస్ తీసి డిబ్బీలో వేయటం, ఒకవేళ ఒక రోజు వేయకపోయినా నెక్స్ట్ డే 200 వేసేయడం, అలా రోజుకు 100 రూపాయల చొప్పున వేస్తూ ఉన్నామనుకోండి 1 ఇయర్కి ఇంత అమౌంట్ అని వస్తుంది కదా. ఆ అమౌంట్తో గోల్డ్ లాంటిది కొనుక్కుంటాం, చాలా బెటర్ యూజ్ అవుతుంది. నేనైతే ఆ విధంగానే ఆ టిప్నే యూజ్ చేస్తాను. ఈసారి నా డిబ్బీ పగలగొట్టినప్పుడు చూపిస్తాను అనమాట. నేను సేవ్ చేసిన మనీ, ఎంత గోల్డ్ కొన్నానన్న విషయాలు మీకు ఇంకొక వీడియోలో అప్లోడ్ చేసి చూపిస్తాను. చాలా మంచిగా యూజ్ అవుతుందండి. పెద్దవాళ్ళు కూడా డిబ్బీలు డబ్బులు దాయడం అనేది నేర్చుకోవడం, సేవ్ చేయడం అనేది అలవాటు చేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఇంకా మా తనుష్ దాసిన ఈ 3,650 రూపాయలు అమౌంట్ అయితే చాలా తక్కువ ఇప్పటికి వచ్చి. కాకపోతే అందులో ఒక్క రూపాయి కూడా మేము ఎవరూ వేయలేదు, వాడంతటా వాడే వేసుకున్నాడు కాబట్టి వాడి వయసుకి ఈ అమౌంట్ చాలా ఎక్కువే అనుకుంటాను నేనైతేను. ఇంకా మనీ ఏం చేయాలి అని చెప్పి అడిగితే మా తనుష్ అంటున్నాడు వాళ్ళ డాడీకి ఇస్తాడు అని చెప్పి అన్నాడు. వాళ్ళ డాడీ అన్నారు లేదులే నువ్వే నీకు నచ్చిన వస్తువు ఏదో ఒకటి కొనుక్కోరా, అంటే స్పోర్ట్స్కి సంబంధించో లేకపోతే నీకు చదువుకు సంబంధించి ఏదైనా కావాలైతే కనుక కొనుక్కో ఈ వస్తువు అని చెప్పారనమాట. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.